ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్. లేదంటే ప్రజలు సహించే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా రైతు బంధు వేయలేదని మండిపడ్డారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నెక్స్ట్ ఎలక్షన్స్ కి అందరం కూడా ప్రిపేర్ అవుదాం. సికింద్రాబాద్ పార్లమెంట్ ఈసారి మంచి మెజార్టీతో మరి టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్కి మన అందరం కూడా మద్దతు ఇవ్వాలి, మంచి మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పి ఎక్కువ చర్చ జరిగింది. మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి అనేక సమస్యలు అంటే కార్యకర్తలు ఏదైతే పార్టీకి సంబంధించిన ఏదైతే విషయాలన్నీ కూడా చర్చించుకున్నాం. అదేవిధంగా కేటీఆర్ గారు కూడా పొద్దున్నుంచి సాయంత్రం దాకుండి ప్రతి కార్యకర్త చెప్పింది అన్నీ కూడా మాటలు విని మళ్ళీ వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయి అన్నీ కూడా చర్చించుకుని మరి ఫస్ట్ టైం ఒక పొలిటికల్ పార్టీ మరి బీఆర్ఎస్ భవన్లో ఇంత పెద్ద చర్చ కార్యక్రమం జరిగింది. మరి మొత్తం భాగ్యనగర్ ప్రజలు, హైదరాబాద్ సికింద్రాబాద్ నగర్ ప్రజలందరూ కూడా మీ తరఫున మరి ఇంకోసారి మేమందరం కూడా వాళ్ళకి ఏం చేసినా కానీ మేము తక్కువే, ఎందుకంటే వాళ్ళు మొత్తం ఈ డెవలప్మెంట్ను చూసి ఈ స్కీమ్స్ చూసి మరి మాకు మంచి తీర్పునివ్వడం జరిగింది. కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ ఇస్తున్నారు, దాంతోపాటు తులం బంగారం ఇస్తున్నారు. అయినా కానీ మేము మొన్న మా కాన్స్టిట్యూన్సీలో ఒక 13 చెక్కులు ఉంటే ఇచ్చేసినాం. ఇస్తే చాలామంది మహిళలు నా దగ్గరికి వచ్చి గొడవ చేశారు. ఏం సార్ మాకు చెక్కులు ఎందుకు ఇచ్చారు, మీరు తులం బంగారం ఇస్తున్నారు కదా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో ఏ స్కీము ఏ విధంగా చెప్పారో ఆ విధంగా ఇవ్వకపోతే ప్రజలు ఊరుకునేదట్లేదు. అదేవిధంగా పెన్షన్స్ 2000 ఇప్పుడు ఫస్ట్ ఈ మంత్ కూడా 2000 రూపాయలు వచ్చినాయి మాకు అకౌంట్లో, 4000 రూపాయలు అన్నారు. అదేవిధంగా మహిళా భృతి 2500 అన్నారు. ఇలా చెప్పుకుంటా పోతే అనేక స్కీమ్స్ ఉన్నాయి. మరి రేషన్ కార్డ్స్ విషయంలో కూడా వాళ్ళ చర్చ జరిగింది. రేషన్ కార్డ్స్ ఇష్యూలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు దగ్గర 6 లక్షల చిల్లర ఇవ్వటం జరిగింది. ఎందుకంటే మేము ఎవరిని కూడా పేద ప్రజలను లైన్లో నుంచోబెట్టలేదు, పేద ప్రజల్ని ఇబ్బంది పెట్టలేదు. మేమంతా ఆన్లైన్ సిస్టంలో ప్రతి ఒక్కరికి అన్ని లక్షలు రేషన్ కార్డులు ఇచ్చినా కానీ ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇవ్వటం జరిగింది. మరి వాళ్ళ ఏ కార్యక్రమం చేయాలన్నా కానీ పేద ప్రజల్ని గంటల తరబడి లైన్లో నుంచోబెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి మరి ఇస్తారో ఎవరో తెలియదు. మరి అట్లాంటి స్కీమ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా. అందుకని మేము కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం. మేము ఎక్కడ కూడా ఇవ్వద్దని అంటలేదు, మీరు హామీలు ఉన్నాయి నెరవేర్చండి అని చెప్పి చెప్తాం. మరి అదేవిధంగా ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో డెఫినెట్గా, ఎందుకంటే మాకు దగ్గర మాకు కాంగ్రెస్కి ఫస్ట్ ప్లేస్ మాది, సెకండ్ ప్లేస్ కాంగ్రెస్ ఉంటుంది. 180,000 చిల్లర మార్జిన్ ఉంది మాకు కానీ కాంగ్రెస్ కానీ. కనుక ఈసారి డెఫినెట్గా ప్రజలు బీఆర్ఎస్కి అవకాశం ఎక్కువ ఉంది సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. మరి అవన్నీ కూడా ప్రతి ఎమ్మెల్యే మొత్తం 6 ఎమ్మెల్యేలు అందరం కూడా కూర్చొని చర్చించుకొని మరి ఇవాళ నుంచి కూడా మనం అందరం కూడా ఫీల్డ్లో ఉండి మరి రాబోయే ఎలక్షన్ మంచి మెజారిటీతో గెలిపించాలి. మరి ఒక విధంగా ఈ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా మనం అండగా ఉండాలి. ఏ కార్యకర్తకు కూడా అన్యాయం జరిగినా మనం అందరం కూడా ఊరుకోవద్దు. 39 మంది ఎమ్మెల్యేలు కూడా మనం తిరగబడాలి. మొత్తం రాష్ట్రంలో ఏ కార్యకర్తని కూడా అన్యాయం జరుగుతూ ఊరుకోవద్దు అన్నట్టుగా వాళ్ళన్నీ చర్చించడం జరిగింది. మరి ఈనాడు హైదరాబాద్ సిటీలోని సికింద్రాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ, మరి హైదరాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలోని ఎవరైతే ఆల్ డివిజన్ల వారీగా ఉన్న పార్టీ సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ ఈనాడు మరి ఏ విధంగా పనిచేస్తున్నారు ఏంటనే దాని గురించి మీటింగ్ పెట్టడం జరిగింది. అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత పూర్తిగా ఈనాడు పార్టీ ఎవరేం చేస్తున్నారు దాని గురించి కూడా చర్చించడం జరిగింది. ఈనాడు మనం చూస్తూనే ఉన్నాము, ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్న వాగ్దానాలు కానీ వారు ప్రజలకు ఇచ్చిన హామీలను కానీ వాటిని అసలు చర్చించుకొని సపోజ్ వాటి గురించి కూడా మరి వాళ్ళు అవన్నీ చేస్తుందా చేయలేకపోతుందా అనే దాని గురించి కూడా ప్రజలకు కార్యకర్తలకు ఎప్పటికప్పుడు తెలిసే విధంగా పార్టీ క్యాడర్ సిద్ధంగా ఉండాలని చెప్పి దాన్ని కూడా చెప్పడం కూడా జరిగిన సంగతి తెలియజేస్తూ ఈరోజు మరి సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో 7 కాన్స్టిట్యున్సీస్లో 6 కాన్స్టిట్యున్సీ బీఆర్ఎస్ పార్టీ గెలవడం కాకుండా ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కరు అన్ని వర్గాల ప్రజానికము తప్పనిసరిగా ఈనాడు బీఆర్ఎస్ పార్టీ వెంట ఉంటూ ఈసారి వచ్చే ఎలక్షన్స్లో మనం భారీ మెజార్టీతో మేము బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటామనే విధంగా వాళ్ళు
గంటాపదంగా చెప్తున్న తెలియజేస్తూ